హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ లక్కీ అశ్విన్. ఈరోజు మన వీడియో ఏంటంటే పెన్షన్ల గురించి. ఈరోజు ఈ వీడియోలో మనం కొత్తగా పెన్షన్లు ఎలా ఇస్తున్నారు, ఏమేమి కావాలి, డాక్యుమెంట్స్ ఎలా ఇస్తున్నారు, ప్రాసెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఆసరా పెన్షన్లు అని మనకి చెప్తూ ఉన్నారు కదా, అది ఇప్పుడు చేయూత పెన్షన్లుగా మార్చి మన రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. నెక్స్ట్ ఈ పింఛన్లలో ఎవరెవరు వస్తారు, ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అంటే, ఫస్ట్ వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, వీళ్ళకి 2016 రూపాయలు ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 4016 రూపాయలుగా దానిని మార్చారు. నెక్స్ట్ దివ్యాంగులకు 4000 రూపాయలు ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, అది ఇప్పుడు 6000 రూపాయలుగా మార్చి ఇస్తామని ఖమ్మంలో జరిగిన సభలో హామీ ఇచ్చారు. కానీ ఎవరు కూడా దాన్ని ఇప్పటి వరకు పట్టించుకోలేదు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చూసి చూడనట్లుగా దాన్ని పక్కన పెట్టేశారు. ఇటీవల హైదరాబాద్లో ఒక సభ జరిగింది. ఆ సభలో దీని గురించి చర్చ కొనసాగించింది. అది రేవంత్ గారి దృష్టికి వెళ్ళింది. అప్పుడు ఆయనతో ముఖాముఖి డిస్కషన్ జరిగిన తర్వాత ఆయన 2000 రూపాయలు ఒకేసారి పెంచడం అనేది ఇప్పటిలో చాలా కష్టము. సో దానికోసము సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున పెంచుతాము, 2 సంవత్సరాలు 2000 పెరుగుతాయి. ఈ రకంగా మేము ఇచ్చిన హామీలని కొంచెంగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సో ఈ విధంగా ఈ హామీలను నెరవేర్చుకోవడానికి నెక్స్ట్ మంత్ మే 1వ తారీఖు నుంచి ఈ పింఛన్లన్నీ మనకి స్టార్ట్ చేస్తాము అన్నట్లుగా వారు మాట ఇచ్చారంట. సో అందుకని మనము ఈ పింఛన్లలో ఏదైనా సరే పొరపాట్లు ఉన్నా దాన్ని ముందుగానే సవరించుకోమని చిన్న హెచ్చరికగా ఆయన తెలియజేశారు. అయితే పొరపాట్లు అంటే ఏంటంటే, ఈ పింఛను, వృద్ధాప్య పింఛను కావచ్చు, ఒంటరి మహిళ పింఛను కావచ్చు, చాలామంది అనర్హులు ఉన్నారని ఆయన సర్వేలో తెలిసింది. సో అందుకని ఒక సర్వే స్టార్ట్ చేసి ఆ సర్వేలో ఇంటింటికి వాలంటీర్లను పంపించి వాలంటీర్ల ద్వారానే ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఆ ఎంక్వైరీలో కరెక్ట్గా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నోటీస్ చేసి వాళ్ళకు మాత్రమే ఈ పింఛన్ ఇస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అన్నది. సో ఈ పింఛను తీసుకోవడానికి ఒక ఏజ్ క్రైటీరియా పెట్టారు. అది ఏంటి అంటే 57 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇంతకు ముందులా పింఛన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 52 సంవత్సరాల నుంచి ఈ పింఛన్ ఇస్తానని చెప్పారు. తర్వాత ఒంటరి మహిళలకి 35 సంవత్సరాలు నిండి ఉండాలి. తర్వాత వితంతు పింఛను కావాలి అంటే 18 సంవత్సరాలు అబవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే వితంతు పింఛన్లు వస్తాయి. నెక్స్ట్ ఫైలేరియా, ఎయిడ్స్, డయాలసిస్, ఇంకా బెడ్ మీద ఉండేవాళ్ళు, ఎయిడ్స్ ఉన్నవాళ్ళు, కొంతమంది బెడ్ మీద ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ మనకి ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది లేదు. గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంటే ఈ పింఛన్ వాళ్ళకి అందుతుంది. నెక్స్ట్ వీటన్నిటిని వాలంటీర్లతో ఎంక్వైరీ చేసి కన్ఫామ్ అయ్యాకే ఈ పెన్షన్ ఇస్తారు. ఇది ముఖ్యంగా తెలుసుకోండి. తర్వాత ఈ పింఛన్కి ఏ డాక్యుమెంట్లు కావాలి అంటే, ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ కంపల్సరీగా కావాలి. ఇంకా ఒంటరి మహిళలు అయితే వారికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. వితంతువులు అయితే డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఇంకేదన్నా హాస్పిటల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నా వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ సర్టిఫికేట్లు ఉండాలి. ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతే ఈ పింఛన్లు అనేది మే 1 నుంచి మనకి ఇస్తారు. ఇలా ఇవ్వమని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. సో ఈ ఏప్రిల్ ఎండింగ్ లోపల ఎంక్వైరీ ఇదంతా కంప్లీట్ చేసి మే 1 నుంచి మనకు పింఛన్లు అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు. అయితే మనం ఈ డాక్యుమెంట్లన్నీ రెడీగా పెట్టుకొని ఉండాలి. దీని తర్వాత వీటిలో మనకి ముఖ్యంగా
2 పనులు కంపల్సరీగా చేయాలి. అవేమిటి అంటే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు తీసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబరు లింకప్ చేయాలి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింకప్ చేసి ఈ లింకప్ని తీసుకెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకులో ఫోన్ నెంబరు ఆధార్ కార్డు 2 లింకప్ చేయాలి. ఇవి జరిగిన తర్వాత అవి 3 తీసుకొని NPCI లింక్ చేయించుకోవాలి. ఈ NPCI లింక్ ఉంటేనే మనకి ప్రభుత్వం తరపున వచ్చే అమౌంట్ ఏదైనా కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, వేరే ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించినవి NPCI లింక్ ఉంటేనే మనకి అమౌంట్ అనేది పడుతుంది. దయచేసి గమనించండి. సో ప్రతి ఒక్కళ్ళు వీలైనంత ఫాస్ట్గా NPCI లింక్ చేయించుకోవాలి. ఇలా చేయించుకున్న డాక్యుమెంట్లని ఎంక్వైరీకి వచ్చిన ఆఫీసర్లకి అంటే వాలంటీర్లకి ఈ డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మన రేషన్ కార్డు కూడా కంపల్సరీగా ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే మనకి పెన్షన్ అనేది, చేయూత పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుంది. దయచేసి గమనించండి. ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. తద్వారా న్యూ అప్డేట్స్, కొత్త అప్డేట్స్ గురించి నేను ప్రతి ఒక్క వీడియోలో తెలియజేస్తాను. ఈ విషయం అందరూ తెలుసుకుంటారు. ఇంకొంతమందికి మనం ఇండైరెక్ట్గా సహాయం చేసినట్లే అవుతుంది. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై వీడియోస్. ఇంతవరకు నా వీడియోని ఓపిక్గా చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.